కథ పేరు చాకలివాడి గాడిద. అనగనగా ఒక ఊరిలో ఒక చాకలి ఉండేవాడు. అతని వద్ద ఒక కుక్క, ఒక గాడిద ఉండేవి. గాడిద చాకలి మూటలను మోసేది. కుక్క చాకలింటికి కాపలా కాసి అతనెక్కడికి వెళితే అక్కడికెళ్ళి తోడుగా వెళ్ళేది. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు చాకలి ఇంట్లోకొక దొంగ ప్రవేశించాడు. ఇది గమనించిన గాడిద కుక్క వైపు ఆశ్చర్యంగా చూసి, "నువ్వు దొంగను చూసి మొరగలేదెందుకు?" అని అడిగింది. "మన యజమాని మనల్ని అస్సలు పట్టించుకోడు. గత కొన్ని రోజులలో నాకు సరిగ్గా తిండి కూడా పెట్టలేదు. నేనెందుకు పట్టించుకోవాలి?" అని కుక్క ఏది పట్టనట్టు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. "ఇది మనం మొరపెట్టుకునే సమయం కాదు. మన యజమానికి సహాయం చేయాలి" అని గట్టిగా గాడిద కూత పెట్టడం మొదలెట్టింది. దెబ్బకు ఇంట్లో వాళ్ళంతా లేచారు. అప్పుడు చాకలి ఒక కర్ర తీసుకొని బయటకు వచ్చాడు. అటూ ఇటూ బయటంతా వెతికాడు. దొంగ పారిపోయాడు. చాకలాడికి ఎవ్వరూ కనిపించకపోయేసరికి అనవసరంగా నిద్ర చెడగొట్టిందన్న కోపంతో గాడిదను బాగా బాదాడు. పాపం గాడిద బాధతో మూలిగింది. అందుకే ఎవరి పని వాళ్ళే చేయాలనే నీతి అప్పుడు గాని గాడిదకు అర్థమైంది.